నమస్తే. బీఆర్కే భక్తికి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అమావాస్య. అమావాస్య అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకమ్మా? అమావాస్య రోజున క్షుద్ర పూజలు జరుగుతాయి, అవి దాటకూడదు, ఇవి దాటకూడదని, లేదంటే అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారని, ఇలా కొన్ని అంటూ ఉంటారు. నిజంగా అమావాస్య అంత పవర్ఫుల్ అంటారా? కానీ మనకి పవర్ఫుల్ గా అని కొంతమంది ఇక్కడ అంటారు, తమిళనాడులో అదే రోజున పూజలు చేస్తారంటూ ఉంటారు. అసలు నిజంగా అమావాస్య భయపడాల్సిన అంత ఏమైనా ఉందంటారా? ఏం భయపడక్కర్లేదమ్మా. ఒక్కొక్క రోజుకి అప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితులను బట్టి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అమావాస్యకు ఉండే ప్రాధాన్యం దానికి ఉంది. అమావాస్య నాడు సూర్యుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, పూర్ణిమ నాడు చంద్రుడి శక్తి ఎక్కువగా ఉంటుంది. అమావాస్య సూర్యుడి శక్తి ఎక్కువ ఉంటుంది గనక, ఆత్మకారకుడు సూర్యుడు గనక మనం ఏదన్నా అనుకున్నట్టయితే చాలా గట్టిగా స్ట్రాంగ్గా దాని మీద మనకి సాధించడానికి వీలవుతుంది. అందుకని అమావాస్య మంచిదే. కాకపోతే మీరు అన్నట్టు తమిళనాడులో చాలా ప్రాధాన్యం దానికి. ఎందుకు? అమావాస్య మర్నాటి నుంచి చంద్రుడు పెరుగుతూ ఉంటాడు గనక, తరగటం కాక పెరుగుతూ ఉంటాడు గనక, ఎదగడానికి వీలు గనక అది వాళ్ళు చాలా పవిత్రంగా అనుకుంటారు. పైగా ఏమంటారంటే పూర్ణిమ నాడు బాగానే ఉంటుంది కానీ మర్నాటి నుంచి చంద్రుడు తరిగిపోతాడు కదా, పూర్ణిమ అంత శుభం కాదు, అమావాస్య శుభం అంటారు. ఒక రకంగా మన అనుకోవడాన్ని బట్టే తప్ప విషయం ఒకటే, మారదు ఏమీను. కనుక అటువంటివి ఏమీ లేదు. అమావాస్య నాడు పట్టు ఎక్కువ ఉంటుంది కనుక క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కడ పట్టు తప్పిపోతుందో అని ఆ రోజున చేస్తారు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు, అంతకన్నా వేరే కారణం ఏం లేదు. క్షుద్ర పూజలకు కూడా ఫలితం ఎంత ఉంటుందమ్మా? తాత్కాలికం, ఎక్కువసేపు ఉండదు. క్షుద్ర పూజల ఫలాలు ఎంతసేపు ఉంటాయి? చాలా కొద్ది కాలం ఉంటాయి. చేసేవాళ్ళని కూడా వెళ్ళి అవి బాధ పెడతాయి తర్వాత. అంచేత క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎవరు బాగున్నట్టు ఆనందంగా ఉన్నట్టు మీకు కనపడతారా? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తుంది, మాడిపోయి ఉంటాయి ఎప్పుడు. అంతే కదా, ఏదో ఒక టెన్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళు అంతేకాదు, ఆ టెన్షనే కాదు, అసలు వాళ్ళ ముఖంలోనే వికాసం ఉండదు. ఎందుకంటే ఇవి చేసి చేసి చేసేది వంట పట్టిపోతూ ఉంటుంది. మనం ఎట్లా ఉంటాము, మనం ఏం చేస్తాము అన్నది మన ముఖం మీద, మన మనస్సు మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కనుక అట్లా ఉంటారు. అటువంటిది ఏం లేదమ్మా. అమావాస్యం భయంకరమైనది ఏం కాదు, ఆ రోజు కూడా ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏది చేసినా పట్టు ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఏదన్నా పూజ అది చేయాలి, ఒక మంత్ర సాధన చేయాలి అంటే ఆ రోజు మొదలు పెట్టండి, చాలా తీవ్రంగా సాగుతుంది. చాలా మనసు కేంద్రీకరించి ఉండడానికి అవకాశం ఉంటుంది, పట్టు ఉంటుంది. అంచేత ఆ రోజు చేసుకోవచ్చు అంతే తప్ప దాని గురించి ఏమీ తక్కువ కానీ పనికిరాందని కానీ దానివల్ల మనకి ఏదో నష్టం కలుగుతుందని కానీ ఏమనడానికి లేదు. అయితే అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు, అమావాస్య నాడు పుట్టిన వాళ్ళ సంగతి చెప్పాలి. అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే చాలా అందంగా ఉంటుంది, లక్ష్మీ స్వరూపిణి అంటారు. లక్ష్మీదేవి అమావాస్య నాడు జన్మించింది కదా, అంచేత అమావాస్య నాడు అమ్మాయి పుట్టినట్టయితే అదృష్టవంతురాలు, లక్ష్మీ స్వరూపిణి, సాక్షాత్తు లక్ష్మి యొక్క లక్షణాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది అని చెప్తారు. అంచేత ఏమీ అనుకోనక్కర్లా. కాకపోతే అమావాస్య నాడు గనక మగపిల్లవాడు పుడితే వాడైతే సన్యాసి లేకపోతే దొంగ అవుతాడట. నిజమే అంటారా? నిజమే అంటారా? ఏమో తెలీదు, మగవాళ్ళ సంగతి తెలియదు కానీ ఆడపిల్లలు మాత్రం అందంగా ఉండడం చూశాను నేను. అమావాస్య నాడు పుట్టిన పిల్లలు చాలా అందంగా కళకళలాడుతూ ఉండడాన్ని నేను చూశాను. అంచేత ఇది నిజమైతే మరి అది కూడా అవచ్చేమో తెలియదు. అదేది నాకు ప్రాక్టికల్గా నా దృష్టికి రాలేదు ఎవరు అమావాస్య నాడు పుట్టినటువంటి మగపిల్లలు కానీ. అది ఎందుకంటే మనం ఆడపిల్లల గురించి చూపించినంత శ్రద్ధ 10 మంది మాట్లాడుకున్న తీరు మగపిల్లల గురించి ఉండదు కదా, అందువల్ల తెలియదు. ఆ రోజు ఇంకా మామూలుగానే చేసుకోవచ్చు, ఏం చేసుకున్నా మంచిగా జరుగుద్ది. పైగా అమావాస్య పితృతిథి అంటారు. పితృతిథి అంటే పితృదేవతలకి ఇష్టమైనటువంటి తిథి. ఆ రోజున సంప్రదాయంగా జీవించేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. అమావాస్య రోజు అమావాస్య తర్పణాలు ఇస్తారు. పితృదేవతలు అంటే తల్లి తండ్రే కాదని మొత్తం ఆ వంశంలో ఉండే మూల పురుషులు, జీన్స్ ఏవైతే ఉంటాయో ఒక తరం నుంచి ఒక తరానికి వచ్చేటటువంటివి, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వాళ్ళని పితృదేవతలు అంటారు. వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం అన్నది ఉంది. ఇంకా కొంతమంది అయితే ఆ రోజు ఒక బ్రాహ్మణుడిని పిలిచి వారి కాళ్ళు కడిగి స్వయం పాకమైన ఇచ్చి సుమారుగా తద్దనం పెట్టినట్టుగా భావించుకుని చేయడం కూడా ఉంది. అమావాస్య తప్పనిసరిగా అదొక్కటే చేసేది.
ఆ పని చేస్తారు గనక పితృకార్యం చేస్తారు గనక ఇతర శుభకార్యాలు ఏమీ చెయ్యరు ఆ రోజు. అంతే, అంతకన్నా వేరే కారణం కాదు. మంచి వివరాలు. దేని గురించి అసలు మనం కాలంలో అశుభం అన్నది ఏం లేదమ్మా. దేనికి ఏది పనికొస్తుంది అన్నదే మాత్రమే. కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. ఉదాహరణకి రాత్రిపూట పడుకోవడానికి పనికొస్తుంది, పగలు పడుకోవడానికి పనికిరాదు అంతే. రాత్రి మంచిదా పగలు మంచిదా అంటే ఏం చెప్తాం? పడుకోవడానికి రాత్రి, పని చేయడానికి పగలు, అంతే. అట్లాగే ఈ తిథి నాడు కొన్ని పనులు చేస్తాం, ఆ తిథి నాడు కొన్ని పనులు చేస్తాం, ఈ రోజు కొన్ని పనులు చేస్తాం, ఆ రోజు కొన్ని పనులు చేస్తాం. అంచేత ఏది ఇచ్చాడు? అన్ని పనులు అవసరమే కదా. అంచేత కాలాన్ని ఏది పనికిరాందనుకోవడానికి వీల్లేదు. ఈ పనికి ఎక్కువ ఉపయోగపడదు అని మాత్రం అనుకోవచ్చు. ఈ పనికి ఎక్కువ ఉపయోగపడుతుందని మాత్రమే అనుకూలంగా ఉండడం అంతే. మంచి వివరాలు అందించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.